పోలీసులు అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే నిన్న రాత్రి అక్కడ వచ్చి వాళ్ళు రెక్కీలాగా నిర్వహించినప్పుడు అక్కడ చెప్పారని వాచ్మెన్. ఈ ఉదంతం తెలిసిన తర్వాత దాదాపు 3-4 గంటలకు అసలు ఎంతవరకు ఏమీ తెలియట్లా. ఎవరు తీసుకెళ్ళారు, ఎక్కడికి తీసుకెళ్ళారు, ఎందుకు తీసుకెళ్ళారు, అది కిడ్నాపా, మా ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించిన వాళ్ళ ప్రత్యర్థుల అసలు ఏది తెలియదు. ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళన, ఇంకోవైపు సహజంగానే పార్టీ నాయకుల్లో పార్టీలో కార్యకర్తలు అందరిలో ఆందోళన. అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పెద్ద మాట, అంత కూడా అక్కర్లా. ఒక నాగరిక సమాజం అది కూడా అక్కర్లా. ఒక బేసిక్ ఓ సమూహం ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళు కొంత ఉన్నంతలో సేఫ్గా ఉన్నారనే ఫీలింగ్ కలిగించే ఇది కూడా లేదు ఇక్కడ. ఏ అర్ధరాత్రి అపరాత్రి వచ్చి గుండాలైనా తన్ని తీసుకెళ్ళచ్చు, పోలీసులైనా తన్ని తీసుకెళ్ళచ్చు. పోలీసులు అయితే మళ్ళీ 24 గంటలో 48 గంటలో ఏదో ఉంది కాబట్టి లీగల్ కోర్టుకు కావాల్సిన టైంకు ఒక్కోసారి అది కూడా 24 గంటల తర్వాత అరెస్ట్ చూపితే 48 గంటల తర్వాత కావచ్చు. కోర్టు చెప్పిన టైంకు తీసుకొని అక్కడికి వెళ్తారు. గుండాలు అయితే ఇంకో దగ్గరికి తీసుకెళ్తారు. కోర్టుకు వెళ్తే అక్కడ చట్ట ప్రకారం అన్నీ చేశారా లేదా అనేది అంతవరకు దానికి తగినట్టు రికార్డు తయారు చేస్తే అది రిమాండ్కు పంపించవచ్చు. గత 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పేరుతో ఆ 3 పార్టీలు కలిసి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా నారా లోకేష్ ఆయన చెప్పినా వాళ్ళ నాయన దానికి స్టాంప్ వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రెడ్ బుక్ అని ఏదైతే పేరు పెట్టుకున్నారో ముచ్చటగా, దాన్ని పూర్తిగా 100కు 100% లేదా 200% అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం కూడా ఇది జరిగింది అనుకోవాలి. ఇప్పటికి కూడా అజంప్షనే, మీడియాలో వచ్చిన రిపోర్ట్లను బట్టి తెలుస్తుంది తప్ప మాకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేదా నోటీసు కానీ ఏమీ లేవు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళడం కానీ ఏది లేదు. అజంప్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీడియా రిపోర్ట్స్ని బట్టి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సోదాలు ఇంట్లో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఒక్కటే కనపడుతుంది, అంటే భయభ్రాంతులు చేయాలి, టెర్రరైజ్ చేయాలి. భయపెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోతో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మిమ్మల్ని మర్యాదగా ఉండనివ్వం, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతాం. చంద్రబాబు నాయుడు అనుకుంటే అర్థం ఉంటుంది, ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ నాయకుడు, ఆయనకు తెలిసిన విద్య అది ఒకటే కాబట్టి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి తెలిసిన విద్య అది ఒకటే కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే వ్యవస్థలను మేనేజ్ చేసి అయినా సరే ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కోలేరు కాబట్టి, ప్రజల సమస్యల మీద ఎదుర్కోలేరు కాబట్టి, వాటి ఎదుర్కోవాలనే ఆలోచన కానీ ఆసక్తి కానీ లేదు కాబట్టి, అసలు ప్రజలంటేనే పట్టదు కాబట్టి, ఇంకా ప్రత్యర్థులను ఏ రకంగా అంటే ఇట్లా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడము, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తప్పుడు కేసులు పెట్టించడము, తన అపోజిషన్లో ఉన్న ఇంకో రకంగా ఉన్న అధికారంలో ఉంటే అది పూర్తి తన చేతిలోనే అధికారం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ రకంగా చేస్తారు. కానీ పోలీసులు కూడా అది చేయడం, చంద్రబాబు నాయుడుకి తెలిసిన విద్య అదే అయితే వీళ్ళకేం రోగం వచ్చిందో అర్థం కావట్లా. వీళ్ళు పద్దలు వేస్తే రేపు మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది. వీళ్ళు సిస్టమ్ దీన్ని సంబంధించి మెయింటైన్ చేయాల్సిన అధికారులు, పోలీసు అధికారులు పూర్తిగా అడుగులకు మడుగులు ఒత్తుతూ చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ఆయన వాళ్ళ విషెస్ ఏమున్నాయో దాని ప్రకారం తప్పుడు కేసులు పెట్టడము, ఇంకా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేకుండా అయినా వెసులుబాటు ఉంటే దాన్నే తీసుకునేవాళ్ళు. ఎక్కడో చోట కేసు పెట్టాలి కాబట్టి ఏదో ఎఫ్ఐఆర్ రాయడం, ఎవరితో మన కన్ఫెషన్ తీసుకోవడం, వాళ్ళే రాసుకోవడం,
ఇంకొకరి పేరు తీసుకురావడం, నెక్స్ట్ టార్గెట్ ఎవరైతే వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తీసుకురావడం, దానికేం లింక్ కూడా అక్కర్లా. అది ఏదైనా కావచ్చు, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగినా ఇంకెవరినైనా తీసుకోకపోవచ్చు. వీటన్నిటికీ ఇన్స్ట్రుమెంట్ కింద, పనిముట్టు కింద చంద్రబాబు నాయుడు పోలీసులు పనిచేస్తున్నారు అనేది ఈరోజు కూడా మళ్ళీ కనపడుతుంది. నేను ముందే చెప్పినట్టు పోలీసులు అంటే యూనిఫామ్లో రావాలి. సుప్రీంకోర్టు ఖచ్చితమైన మార్గదర్శకాలు చట్టంలో ఉన్నాయి. సుప్రీంకోర్టు మరీ స్ట్రెస్ చేసి మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు వాటిని చాలాసార్లు మళ్ళీ రీఇటరేట్ చేసింది. ఎక్కడికి పోయినా ఖచ్చితంగా పోలీసులు ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్లో యూనిఫామ్లో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరో ఎటు తెలుస్తుంది. రెండవది నోటీస్ ఇవ్వాలి. నోటీసు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకొని ఆ తర్వాత ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం చూపించి అప్పుడు తీసుకెళ్ళాలి. అది కూడా ఎంక్వైరీ జరగాలి. ఇది ఎవరైనా చెప్పేదే. ఎవడో పోయి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. వాళ్ళు పోయి చెప్పగానే నోట్ చేసుకుంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన దానికి తగిన టైం ఉండాలి, ఓ జస్టిఫికేషను, ఓ హేతుబద్ధత. ఆ తర్వాత వెళ్ళి నోటీస్ ఇచ్చి తీసుకెళ్తున్నామని అరెస్ట్ చేయడం, ఇది ప్రొసీజర్. అట్లీస్ట్ కేసు తప్పుడుదైనా ఫాలో కావాల్సిన పద్ధతి. ఇక్కడ అది ఫాలో కాల. రెండు, నేను ముందే అన్నట్టు జరిగిన పద్ధతి చూస్తే, నిన్న రాత్రి అక్కడ వాచ్మెన్ చెప్పింది వీడియోలో చూస్తే అర్థమైంది. కొంతమంది వచ్చారు, 2-3 గ్రూపులు వచ్చాయి. రాత్రి 10 గంటలకు ఒక గ్రూప్ వచ్చారు. ఎవరంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు, మేము ఎస్ఐ అన్నారు, ఏదో చూపించారు. తర్వాత తెల్లవారుజామున 3 గంటల నుంచి వచ్చి కాపీ వేసి కూర్చున్నారు. ఉదయం 6:30, 7కో 8కో ఈయన వస్తున్నప్పుడు పట్టుకుపోయారు. ఎక్కడి నుంచి? కుప్పం ఎక్కడి నుంచో వచ్చారట. దాని తర్వాత మళ్ళీ తాడేపల్లి వాళ్ళు సోదా అని వాళ్ళు వచ్చారు. ఎవరు? ఒక ఉగ్రవాదే. శ్రీహరి ఒక జర్నలిస్ట్, అంతకుముందు సీనియర్ జర్నలిస్టు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఆర్ఓగా చేశారు 5 ఏళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక హోదాలో, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎక్కడ ఇంతవరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి అసలు ఎందుకు వచ్చినారో ఏదో చెప్పాల్సిన అవసరం లేదా? దానికి రెక్కి పెట్టి రాత్రి నుంచి ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడా? పోనీ అంతా చేస్తే నాకు అర్థమవుతుంది, కేసు చూస్తే ఖచ్చితంగా అది ఏదో సోషల్ మీడియా రిలేటెడే ఉంటుంది. ఇంకా అది కూడా పూర్తి తెలియదు. వాళ్ళ మీడియాలో కనపడుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇదేదో వచ్చింది. అది వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ దీంట్లో వచ్చింది. దానికని ఈయన తీసుకుంటారని అనుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇది సిచ్యువేషన్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈరోజు పాత్రదారులు ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారు కాబట్టి డీజీపీ ఆయన కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాలి. దుర్మార్గం అందామా, దానికి మించి ఉంది. నిన్ను పెట్టింది మీరు ఉండేది చట్టాన్ని రక్షించాలా? లేదు ఏదన్నా జరిగింది అనుకుంటే అది తప్పుడు కేసు అయినా కనీసం ప్రొసీజర్ అయినా ఫాలో కావాలా? అది కూడా కాకుండా చేస్తే నేను ఎంతమంది అంటే చంద్రబాబు నాయుడు గారి కోపం ఉంటే మా మీద ఉండొచ్చు, మీకెందుకు కోపము? పోలీస్ అధికారులకు అంత అంత వాళ్ళ పనిముట్టులాగా పనిచేయాలి. ఇది మన హక్కుల ఉల్లంఘన, అమానుషం, అన్ని రకాలుగా ఖండించదగ్గది. దాన్ని ఖండిస్తున్నాం. సరే, చేయాల్సింది లీగల్గా ఫేస్ చేస్తాం. దీనివల్ల అది ఒకటి ఏదైతే టెర్రరైజ్ చేయాలనుకుంటారో ఆ పర్పస్ అయితే సర్వ్ కాదు. 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం.
ఒక మంచి కాజ్ కోసం, ఓ మంచి ప్రజల కోసం నిలబడిన పార్టీగా, అలాంటి నాయకుడితో కలిసి పనిచేస్తున్న కార్యకర్తలుగా, అడుగులు వేస్తున్న వ్యక్తులుగా, జగన్మోహన్ రెడ్డి గారితో గర్వంగా ఫీల్ అవుతున్న నాయకులుగా ఇలాంటి వీటికైతే ఏం బెదరం. మేము బెదరం కాబట్టి 14 నెలల నుంచి వీళ్ళు వచ్చిన వీళ్ళ హెరాస్మెంటు భరిస్తూ కూర్చోవడం కూడా మా చేత కాదు. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్ల తర్వాత, ఇది హెచ్చరిక కాదు, మామూలుగా అని చెప్తున్నారు, ప్రతి పోలీస్ అధికారి ఎవరైతే వచ్చి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారో వాళ్ళందరివి మా కార్యకర్తలకు చెప్తున్నాం, మేము గుర్తుపెట్టుకుంటాం. ఆ పేర్లు అవి రాసుకోవడం, ఎందుకంటే ఇది 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 ఏ రకంగా ఎట్లా చేస్తారో అర్థం కావట్లా. నువ్వు ఎవరో పైనుంచి చెప్పారు, ఎవరు అదృశ్య శక్తి, ఎవరు పని చేస్తారు, ఎవరు చేస్తారు, మీరు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు లేదా? మీ సర్వీస్ రికార్డ్స్లో కూడా ఇవి ఎక్కేట్టు చూస్తాం. పోలీస్ మాన్యువల్ ప్రకారం ఏదైతే పని చేయకుండా పోయినారో వాటన్నిటికి సంబంధించినంతవరకు సర్వీస్ రికార్డులో కూడా ఎక్కిస్తాం. కేసులు పెడతాం, లీగల్గా చట్ట ప్రకారం ఏమేం చేయగలరో అన్నీ చేస్తాం. ఈరోజు ఏదో పై ప్రెజర్ కొంతమంది అనుకోవచ్చు, ఏం చేయాలో మా మీద ప్రెజర్ ఉందని అధికారులు అనుకుంటుంటే, ఆ ప్రెజర్కు మీరు రోజు లొంగితే రేపు మీ మొత్తం మీ భవిష్యత్తు, మీ సర్వీస్ ట్రాక్ రికార్డ్ కంప్లీట్ కూడా దాంట్లో ఆ మచ్చ ఉంటుంది, ఉండేట్టు చేస్తామనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళందరికీ స్పష్టం చేస్తున్నాను. మీరు చేసి పెట్టే కేసే తప్పుడు కేసు. ఆ కేసులకు సంబంధించినంత వరకు మినిమం ప్రొసీజర్ అన్న ఫాలో కాకుండా మీరు టెర్రరైజ్ చేయాలంటే చేయలేకపోతున్నామని మీకు తెలుస్తుంది. 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు, ఎవ్వరు బెదరట్లే. పైగా రోజు రోజుకు ప్రజాభిమానం అట్లే పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కార్యకర్తల్లో ఉత్సాహం అలాగే ఉంది. ఇట్ ఈజ్ రైటింగ్ ఆన్ ది వాల్. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా అనేది కనపడుతుంది. అయినా మీకు అది కూడా బెరుకు లేదు అని అంటే మీరు ప్రిపేర్డ్గా ఉన్నారని అనుకోవాలి. ఇలా చేసేవాళ్ళు అందరినీ అనట్లే, ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళను. రెండవది, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, ప్రొసీజర్ ఫాలో కాండి. మిగిలినవి ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా ఇలాగే చేస్తే దీని ద్వారా ఏదో సాధించగలమని వాళ్ళు అనుకొని హెరాస్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ. దానివల్ల ఇంకా మా పట్టుదల పెరుగుతుంది ఇక్కడ ఉండేవాళ్ళది. అసలు ఏ సొసైటీలో అయినా వీటి నుంచి వచ్చేదే ఈ ఆగ్రహము, ఈ ధర్మాగ్రహం నుంచి, ఈ కోపం నుంచి వచ్చిందే ఆ స్ఫూర్తే ఓ సజీవమైన పొలిటికల్ పార్టీని, ఉద్యమాలను కూడా నిర్మిస్తుంది. ఒక రకంగా మరింత పటిష్టం కావడానికి ఇది ఉపయోగపడుతుంది.